ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యూట్యూబ్ చూస్తున్నటువంటి దైవప్రియులకి మరి సంఘంలో వచ్చినటువంటి బిడ్డలకు కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఈ పునరుద్ధాన దినవేళ ఈ ఉదయకాలపు ఆరాధనలో యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ వాక్య భాగం ద్వారా నీ ప్రజల మిమ్మల్ని అందరినీ బలపరచండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం నీ విమోచకుడు అంటూ ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభించాడు. వినాలి మావయ్య. నీ విమోచకుడు. మరి విమోచకుడు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే రెడీమర్ అంటారు. అంటే మనల్ని విడిపించేటువంటి దేవుడు. దేని నుంచి విడిపిస్తాడు దేవుడు అంటే, భూమి మీద ఎవరైనా జైల్లో ఉన్నారనుకో, మరి దాన్ని విడిపించాలి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? బెయిల్ కావాలి. బెయిల్ కావాలంటే ఎవరన్నా మామూలు పేదవాళ్ళు వెళ్ళి బెయిల్ ఇస్తామంటే కుదిరిద్దా? కాదు. కాబట్టి ఒక హోదాలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళే వెళ్ళి బెయిల్ ఇచ్చి విడిపించాలి. కాబట్టి ఇప్పుడు నీవు నేను భూమి మీద ఉన్న ప్రజలమైన మనం అందరం కూడా దేంట్లో ఉన్నామంటే ఒక జైల్లో ఉన్నాం. అర్థమైందా? అదేందమ్మా నేను వచ్చి చర్చిలో కూర్చుంటే మరి జైల్లో ఉన్నానంటావేంది అనకూడదు. ఎందుకని అంటే నువ్వు చర్చిలోనే ఉన్నావు, కానీ నీ మనస్సు బంధకాలలో ఉంది. ఏ బంధకాలలో ఉంది? రకరకాల బంధకాలు మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఏంటా బంధకాలు? కొంతమంది ఏమో త్రాగుడు అనే బంధకాల్లో ఉన్నారు, కొంతమంది ఏమో స్త్రీ బంధకాలు అంటే స్త్రీ వ్యామోహంలో. నువ్వు పడలేదులే. కొంతమంది భార్య చనిపోగానే ఏం చేస్తారు? ఇంకొక ఆమెని పెళ్లి చేసుకుంటారు, దగ్గర తీస్తారు. కానీ కొంతమంది స్త్రీ బంధకాలలో పడిపోయి ఉంటారు. మరి పెళ్లి కావాల్సిన పిల్లలు కూడా రకరకాలుగా మరి వేరే ఒక అమ్మాయిలతోటి సాంగత్యం చేస్తా వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనుషులందరూ కూడా, కొంతమంది ఏమో ధనం అనే బంధకాల్లో పడిపోయి ఉన్నారు. తెల్లారు లేస్తే ధనం సంపాదించుకోవడమే వారి యొక్క జీవిత పరమావధి అయిపోయింది. కాబట్టి ధనం సంపాదించుకోవడం కోసము మామూలు వాళ్ళు ధనం సంపాదించుకోవడం కూడా పరుగులెత్తున్నారు. కానీ ఈ మధ్య యేసు ప్రభు సేవలో ఉన్న వాళ్ళు కూడా, సేవకులు మనం చెప్పుకునే వాళ్ళు కూడా ధన సంపాదన కోసమే మరి వాళ్ళు పరుగులెత్తుతున్నారు. ఎందుకని అంటే విశ్వాసములో స్థిరపడలేక, విశ్వాసములో బలం లేక సంఘాలలో మనుషులు తక్కువైపోయేసరికి బలహీనమైపోయి, అయ్యో ఇంకా నాకు సంఘం నడవదేమో, సంఘము జనాలు రారేమో, కాబట్టి ఇంకేదైనా మార్గం చూసుకుందాం, ఈ వ్యాపారస్తులతో కూడా కూర్చుంటే నా మనసు బాగుంది, ఇక్కడ కూర్చుంటే వీళ్ళ దగ్గర కూడా మనశ్శాంతి దొరికింది అనుకొని రకరకాలుగా వ్యాపారాల్లోకి వెళ్ళిపోయారు. మన ఈ మధ్య ఒక సేవకుడు వచ్చాడు మా ఇంటికి, మంచి వరాలు కలిగిన ఆయన. కానీ ఆయన ఎవరిని ఎంట పెట్టుకొని వచ్చారంటే, అదే అప్పుడెప్పుడో చెప్పావు కదా, టేకు చెట్లు వ్యాపారం. టేకు మొక్కలు ఏదో ఎన్ని ఎకరాల్లోనో ఎన్ని గజాల్లోనో టేకు మొక్కలు నాటి అవి పెద్ద అయిన తర్వాత వాటిని అమ్మి డబ్బులు వస్తాయని చెప్పేసానని మళ్ళా అదే వ్యాపారం చేసి ఒక ఆయన పెట్టుకొని, తమ్ముడు నువ్వు కూడా ఈ వ్యాపారం ఇది తీసుకో, నువ్వు ఇది తీసుకుంటే నీకు రేపు పిల్లలకి కలిసి వచ్చింది అని చెప్పడానికని వచ్చాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే జీవం గల దేవుని సేవకుడు, ఇందాక చదివాను, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు నీ పాదములకు తొడుక్కోండి అని. కాబట్టి సువార్త ప్రకటించే సిద్ధ మనస్సు నీకుంటే, అంటే ఒక సువార్తికుడిగా, ఒక సంఘ కాపరిగా నీవు సువార్తను విత్తుకుంటే చాలు, ధనము దానంతట అదే వెనకమాల వచ్చేస్తుంది. కానుక పెట్టెలో కానుకలు తగ్గిపోయినాయనో, సంఘములో జనం తగ్గిపోయారనో వ్యాపారాల వైపు పరిగెత్తకూడదు. ఎందుకంటే వ్యాపారం చేసేవారికి ఆ పిలుపు వేరు. వాళ్ళకి దేవుడు వాళ్ళని ఆ వ్యాపారం కోసమే పిలుస్తాడు. కానీ సేవ కోసం పిలిచిన నీవు సేవే చెయ్యాలి. సేవ చేస్తే వర్ధిల్లుతాం. దేవుడు సేవ చేయటం భూమి మీద గొప్ప భాగ్యం. ఈ మాటలు చెప్పే కృప అందరికీ ఉండదు. ఉన్న కృపని సద్వినియోగం చేసుకోవాలి. మరి నీకు ఏ కృపనిచ్చారంటే, ఈ సమయంలో నేను పోయి తెచ్చుకోలేను, మరి నాకు కావాల్సినవి అది తెచ్చిపెట్టడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
కాబట్టి నువ్వు ఎవరికి చేస్తున్నావు అంటే నీ కోడలకో నీ కొడుకో కాదు, కానీ జీవం గల దేవుని సేవకురాలికి నువ్వు చేస్తున్నావు. కాబట్టి చేసేది ఎన్నడూ కూడా వ్యర్థం కానే కాదు. కాబట్టి సేవకులు సేవ చేయాలి. సేవకుల కోసం దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళకి కావలసింది ఆయనే దాచి ఉంచుతాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని ఉంది. కాబట్టి నీకు కావలసినటువంటి కానుక, నీ సేవకు కావలసినటువంటి ప్రతి ఒక్కటి ఆయన దాచి ఉంచాడు. ఆ దాచి ఉంచిన దాన్ని నువ్వేం చేయాలంటే చక్కగా దక్కించుకోవాలి. మరి ఆ దక్కించుకోవడానికి చేయాల్సింది ఏంటి అంటే ప్రార్థన చేసేవారికి దొరకనిదంటూ ఏది ఉండదు. ప్రార్థన చేసేవారికి దక్కనిది ఏది కూడా ఉండదు. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఎత్తి సముద్రంలో పడవేయబడుదుగాక అని పలికితే కొండ కూడా పోయి సముద్రంలో పడిద్దంట. కాబట్టి బైబిల్ గ్రంథంలో అంత గొప్ప కృప ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా పుటము వేయబడింది. అంటే ఈ మాటల్లో అసత్యం అనేది లేదు. ఈ మాటల్ని నమ్మక మనుషుల మాటలు నమ్మి మనుషుల మాయోపాయాలలో చిక్కి వ్యాపారంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి వ్యాపారం చేయటం నీ పిలుపు అయితే వ్యాపారం చేయొచ్చు, కానీ వ్యాపారం చేయటానికి కాదు పిలిచింది. ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు ఆయన. పరలోకపు పిలుపుతో పిలిచాడు. పరలోక రాజ్యానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా నీవు అనేక మంది బిడ్డలను సిద్ధపరచాలన్న ఉద్దేశంతో దేవుడు పిలిచాడు. కాబట్టి దేవుడు పిలిచి ఆ పిలుపులో నిన్ను కొనసాగమని పరిశుద్ధాత్మ తండ్రి హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాని మనుషుల యొక్క మాయోపాయాలలో చిక్కుబడి ఇక్కడ బాగుందని అటుబడిపోవటము, ఇటు బాగుంది ఇటు పడిపోవటము, రకరకాలుగా సంఘములో వ్యాపారం అనేది జరగకూడదు. నీకు ఉన్నదా కలిగిన దాన్ని బీదలకి ఇయ్యి అని చెప్పాడు యేసయ్య. ఇచ్చేవారికి దేవుడు ఇస్తానే ఉంటాడు. అవునా? ఏది కూడా కొదువా కానివ్వడు. కాబట్టి నీకున్న దాంట్లో యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే నీకున్న దాంట్లో నీకు ప్రయోజనం కలుగునట్లుగా మొదట నువ్వు దాన్ని ఉపయోగించుకో. అవునా? నీకు దేవుడు ఏమైనా ఇస్తే ధనమైనా ఏది వస్త్రాలైనా ఆహారమైనా ముందు నీ కడుపుకి తిను. నువ్వు కడుపు కాలిపోతూ ఉసూరుమంటూ నీ పిల్లలకి ఇచ్చినా కూడా ఆ ఊసురు వాళ్ళకి తగిలిద్ది. కాబట్టి మొదట నువ్వు కడుపు నిండా తినటం అంటే కడుపు నిండా తిని నిద్రపోమని కాదు. కడుపుకి తిని మరి ఇప్పుడేం చేయాలి? నువ్వు చక్కగా బలం తెచ్చుకొని ఆయన సన్నిధి వరకు నడుచుకుంటూ వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొనిలాగా ఆయన మాటలు వినాలి. అది ఈ జీవిత కాలంలో చేసుకున్న భాగ్యం ఇదొక్కటే. ఆయన సన్నిధిలో కూర్చొని నీకు ప్రయోజనము కలుగునట్లు అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం. నీకు ప్రయోజనము కలుగునట్లు. ఈ మాటలు వింటే నీకేం కలిగిద్ది అంటే ప్రయోజనం కలిగిద్ది, అంటే ఉపయోగం కలిగిద్ది. యూజ్ అంటారు ఇంగ్లీష్లో, యూస్ఫుల్. నువ్వు అనేకులకు ప్రయోజనకారిగా మారుతావు. కాబట్టి ఆగిపోయిన దైవ సన్నిధి మళ్ళా దేవుడు నీ ద్వారానే అక్కడ కొనసాగిస్తాడు. కాబట్టి ఏది ఆగదు. ఆపుకుంటేనే ఆగిద్ది, కానీ దేవుడు ఆపుకోమని చెప్పట్లా. ప్రతిదీ కూడా ప్రయోజనం కలిగేటువంటి పనిని కొనసాగించుకోమని చెప్తున్నాడు. కాబట్టి అక్కడికి వెళ్తే నీకు 4 ఆత్మలు దొరుకుతారు. 4 ఆత్మలు నీ వశమవుతారు. వాళ్ళు నీ వాళ్ళు అవుతారు. కాబట్టి దేవుడు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ప్రయోజనకరమైనటువంటి విషయాలు అనేకము మనకి బైబిల్ గ్రంథంలో బోధిస్తూ ఉంటాడు. మరి ఆ బోధించే విషయాలని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనము వింటే ఆ విన్నదానికి మనము ఏమిచ్చినా కూడా రుణం తీర్చలేము. కాబట్టి దేవుని సన్నిధిలో మనకున్న దాంట్లో మనం ఏం చేయాలంటే మనం కూడా ఈ మాటలు వింటూ మనకున్న డబ్బులతోటి చక్కగా ఇతరులకు కూడా మనం దేవుని మాటల్ని వినిపించాలి. ఆ వినిపించటాన్ని ఏమంటారంటే సువార్త ప్రకటించడం అంటారు. అంటే నోరున్న నేను, సువార్త వచ్చిన నేను ప్రకటించాలి. వినిపించే అవకాశమును నువ్వేం చేయాలంటే అమ్మ సాంబమ్మ, అమ్మ రాధిక, అమ్మాయి ప్రసన్న, అమ్మాయి అనుష, అంజమ్మ, అమ్మ కిట్టమ్మ రండి, ఇక మా వాకిట్లో కూర్చోండి, గత 4 మాటలు వినండి అని వినిపించాలి. వినిపించామనుకో ఇంకా నీకు జీవితం ధన్యమైపోయింది. మరి ఎప్పుడన్నా దేవుడు పిలిచాడు అనుకో, అంజీ రాయ నా బిడ్డ నా రాజ్యానికి వచ్చేయి అన్నాడు అనుకో, మోక్షానికి వచ్చాయని పిలిపించాడు అనుకో, అప్పుడు దూతలు వచ్చి చక్కగా నిన్ను ఎక్కడ తీసుకెళ్తారంటే ఆ పరమ సన్నిధి దగ్గరికి తీసుకెళ్తారంటే నేను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి
నీ ఆత్మ చక్కగా వెళ్తుంది. ఆత్మ వెలుగులో ఉంటూ ఈ మాటలు వింటే వెలుగు అర్థమైంది. ఈ మాటలు నీకు ఎల్లప్పుడూ ప్రయోజనకరమైనవి. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని సంఘస్థులంట నిష్ప్రయోజనమైన వాడు, ఇతడు నిష్ప్రయోజనమైన వాడు, ఇతని వల్ల మనకు ఉపయోగం లేదనుకున్నారట. కానీ ఆఖరికి ఫిలెమోను పత్రికలో ఉంటాడు. అతడు ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఒనేసిము అనే వ్యక్తిని గురించి రాస్తాడు. మరి అతడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. అవునా? ఇప్పుడు మీ శ్రీనివాసుని ఏమంటారంటే వాడా ఏమనుకోవాకడు ఏమంటారు, ఆ వాడా పనికి మాలిన వాళ్ళే అని అనొచ్చు. కానీ ఇప్పుడు నిష్ప్రయోజనంగా కనపడచ్చు. కానీ నీ కొడుకు ముందు రోజుల్లో గొప్ప ధన సంపన్నుడు. ఆమెను చెప్పు, అర్థమైందా? గొప్ప ధనవంతుడు నీ కొడుకు. కాబట్టి ఏ దినాన అతని జీవితము అద్భుతంగా ఆయన స్టార్ తిరిగిపోయింది అంటారు కదా లోకస్తులు. స్టార్ తిరగేస్తాడు దేవుడు. అంటే ఏంటి? జీవితాన్ని అద్భుతంగా అట్లాగా మలిచేస్తాడు. మరి అప్పుడు ఎగురుకుంటూ మరి నీ మనవాళ్ళు వస్తారు, నీ కోడలు వస్తుంది, నువ్వు చూస్తూ ఉండగానే ఆ కుటుంబము దీవించబడింది. ఇది మరి పరిశుద్ధాత్మ తండ్రి చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి దేవుడు జీవితాన్ని ఆశీర్వదించగలిగిన శక్తిమంతుడు, అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు. నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేసి మరి నిష్ప్రయోజనమైనదిగా కనపడతా ఉన్నటువంటి ఈ పరిచర్యని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఆమెను చెప్పు. దేవుడి మాటలు దీవించునుగాక. కాబట్టి దేవుడి వాక్యము ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు నా తండ్రి మీరు వినిపించిన వాక్యాన్ని బట్టి వందనాలు. మీరు మమ్మల్ని దీవించిన నీ ప్రేమకై స్తోత్రాలు తండ్రి. నాయన మాకు ప్రయోజనము కలుగునట్లుగా మీరు బోధించిన అనేకమైన మాటలను బట్టి వందనాలయ్యా. మీరు మాకు ఇచ్చిన ఈ సువార్తను అనేక మందికి నా ప్రభా చాటి చెప్పటానికి, అనేక మంది హృదయాలలోకి విత్తటానికి నా ప్రభా మీరు కార్యం చేసి మహిమ పొందుకోండి. ఈ యొక్క పునరుద్ధాన దిన వేళ సకల కోటి పరిశుద్ధుల ఆరాధనలో మీరుండండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దిన దీవెనలతో నింపి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you once again.